నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్, నేను అనుశ్రీ. చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయ్యారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందని, కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని చెప్పారు. జగన్ గురించి ఎవరిని అడిగినా పలావు పెట్టాడని చెప్పారని, ఇక చంద్రబాబు బిర్యానీ పెడతారని మోసం చేశాడని చెప్తున్నారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు, ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము, అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు. తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా? అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే, జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము, ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు, అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి. రాజకీయాలలో విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు, కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు, చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు. ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు. మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు, మన బిహేవియరు, మన క్యారెక్టరు, మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడున్న స్థానం కన్నా ఇంకా పై స్థానంలోకి ఎదుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. రేపు ఉదయం 10:15 ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీతారామపురానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నేత సుబ్బారాయుడు హత్య కేసులో మరో 5గురిని అరెస్ట్ చేశారు నంద్యాల జిల్లా పోలీసులు. ఎట్టకేలకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది నంద్యాల జిల్లా కోర్టు. మిగతా 10 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ నేత సుబ్బారాయుడు హత్య కేసులో మరో 5గురిని అరెస్ట్ చేశారు నంద్యాల జిల్లా పోలీసులు. ఎట్టకేలకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది నంద్యాల జిల్లా కోర్టు. మిగతా 10 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీలో వరుస దాడులు, హత్యలు అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గడిచిన 60 రోజులుగా ఏపీలో దాడులు జరుగుతున్నాయని, 36 హత్యలు జరిగాయని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు హోంశాఖకు కేటాయింపులు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. Every day in the last 60 days of rule in Andhra Pradesh, last 60 days there are 36 murders. Police security has to be strengthened. There, who is killing? You are aware of it. See, you are aware, it need not be explained. So, therefore, sir, I request the Honorable Madam to increase the allocations to the Home Ministry so that the security aspects can be taken off. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం కరెక్ట్ కాదన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే కేబినెట్లో పవన్, లోకేష్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు నాగార్జున. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే కేబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు, ఎందుకు మోగబోయారు, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పోస్టుల అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. ఇక జన్మభూమి 2వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నట్టు పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. తమ ప్రభుత్వంలో ఎక్కడ ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగులు ఉండవని గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్లకు పసుపు మయంగా మార్చారు. అసెంబ్లీ సాక్షిగా తాము చెప్పిన మాటలకు రోజుల వ్యవధిలోనే తిలోదకాలిచ్చారు. అన్నా క్యాంటీన్లకు పసుపు రంగులు అద్దుతున్నారు కూటమి నేతలు. సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ను టార్గెట్ చేసినట్లుగా పవన్ కామెంట్లు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లు నరికేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గొట్టిపాడు జెడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. విద్యా కమిటీ ఎన్నికల్లో 12 ఓట్లతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ప్యానెల్ గెలుపొందింది. అయితే ఎన్నిక చెల్లదంటూ టీడీపీ నేతలు అడ్డం తిరిగారు. వైఎస్ఆర్సీపీ నేత నిమ్మగడ్డ శ్రీకాంత్ పై దాడి చేసి బయటకు నెట్టేశారు. పోలీసుల సాయంతోనే వైఎస్ఆర్సీపీ నేతలను బయటకు నెట్టేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు లేకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ములుగూరు పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు లావణ్య విజయం సాధించగా ఫలితం ప్రకటించకుండా అడ్డుకున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు వాయిదా వేయాలని ఉపాధ్యాయులపై దౌర్జన్యానికి దిగారు. హిందూపురం నియోజకవర్గం మలుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతల బరితెగింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఎస్పీడీసీఎల్లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్స్ పై కూడా ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. వర్షాకాలం వానలు రకరకాలైనటువంటి గాలి వీటితో అక్కడక్కడ స్తంభాలు ఊరిపోయేటువంటి ప్రమాదం కానీ, వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ, చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ ఇవన్నీ ఉత్పన్నం కావడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వారందరికీ సూచించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసినా బీఆర్ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సుంకిశాల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, గోడ కూలిపోయిన ఘటనలో కాంగ్రెస్ సర్కారుపై వేయడం మంచిది కాదంటూ హెచ్చరించారు. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణ కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. జీహెచ్ఎంసీని డిజిటలైజేషన్ చేయడం కోసం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం జీఎస్ఐను తీసుకువస్తున్నామని తెలిపారు కమిషనర్ ఆమ్రపాలి. జీఐఎస్ సర్వే వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, భవనాలు, చెరువులు, పార్కులు ఇలా ప్రతి సంఖ్య పూర్తిగా చెప్పే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 130 స్క్వేర్ కిలోమీటర్లు సర్వే చేశామని, మిగతాది వచ్చే ఏడాది మే వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ సర్వే వల్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే ప్రసక్తి లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. జీఐఎస్ సర్వే నివేదిక హైడ్రాకు అందిస్తామని, ఆక్రమణలపై చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో చరిత్రను వక్రీకరించారంటూ ఫైర్ అయ్యారు ఓబీసీ స్టూడెంట్ శివ ముదిరాజ్. తెలంగాణ రాబిన్హుడ్ పండగ సాయన్న ముదిరాజ్ చరిత్రను హరిహర వీరమల్లు పేరుతో చిత్రీకరించడం సరికాదన్నారు. ఆ చిత్ర దర్శక, నిర్మాతలు సినిమా పేరును పండగ సాయన్న పేరుగా మార్చాలని డిమాండ్ చేశారు శివ ముదిరాజ్. పండగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ వార్తలను చూద్దాం. లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టించింది. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జేపీసీకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ విషయంలో విపక్షాలు మైనార్టీలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. విస్తృత స్థాయి చర్చ కోసం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. जब हम छुप के कोई गलत काम करता है तब भागते हैं, हम भागने वाला नहीं है. इसलिए अगर किसी कमेटी में जाना है, हम सर अपने सरकार की ओर से हम पक्ष रखना चाहते हैं कि ज्वाइंट पार्लियामेंट्री कमेटी गठन करके इस बिल को रेफर किया जाए और फिर ऑल पार्टी अपने संख्या के हिसाब से वहां पे विस्तार से चर्चा करें और स्टेक होल्डर से बुला करके जो भी सुनना है आप इस कमेटी को अधिकृत रूप से यहां से आप पास कर दीजिए और भविष्य में हम
खुले मन से इस तरह का आपका सजेशन हम जरूर सुनेंगे, लेकिन देश के लिए जो सही है हम जरूर करेंगे। అంతకుముందు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి విపక్ష ఇండియా కూటమి పార్టీలు. ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు సభ్యత్వం కల్పించడాన్ని తప్పుపట్టారు. Whether we think about the Supreme Court constitute the board of Ayodhya, whether anybody can think that a non-Hindu be the part of Ayodhya Mandir board, sir? Sir, we are believing in, sir, I told that Guruvayur temple, there is a temple Devaswam board. Anybody can believe that that temple Devaswam board can have non-Hindu? Sir, this is only this provision, anybody, non-Muslims also be part of Waqf Council. వక్ఫ్ బిల్లు మోదీ సర్కార్ ముస్లిం వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లు ఏకపక్షమని మండిపడ్డారు. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు ఓవైసీ. Sir, in fact, Hindu endowment boards, I challenge, Hindu endowment boards are recognized even by usage and custom. Here you are asking for documentation. No existing law, whether non-religious or personal, limits the right of a person to will their property or dispose it. But what you are doing over here, a Hindu can give through will his complete property to his daughter or son. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. We raised to oppose the introduction of this bill. There are a lot of concerns of the Muslim community. So we want the Muslim community to be taken into consideration before this bill goes any further, sir. I totally agree with the concerns raised by OICG. I think they need to be addressed. Thank you for this opportunity. కేరళ సీఎం పినరయ్ విజయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ నటుడు చిరంజీవి. వాయనాడ్ బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 చెక్ను సీఎం విజయన్కు అందజేశారు చిరంజీవి. ఈ నేపథ్యంలో వాయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు మెగాస్టార్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. 3 రోజుల తర్వాత నిన్నటి ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో ముగిసిన సూచీలు ఇవాళ ట్రేడింగ్లో నష్టాలను చవిచూశాయి. 584 పాయింట్ల నష్టంతో 78,886 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 180 పాయింట్ల నష్టంతో 24,117 వద్ద నిఫ్టీ ముగిసింది. దేశవ్యాప్తంగా నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ బంగారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 63,500 వద్ద చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,270 రూపాయలుగా కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలో వెండి రేటుపై ₹500 తగ్గి 86,500 వద్ద స్థిరపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. కీలక వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 9వ సారి. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.2% అంచనా వేసింది. ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల జూన్లో ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.5%గా అంచనా వేశారు. Cumulative Kharif sowing and improving reservoir levels augur very well for the Kharif output. The likelihood of La Nina conditions developing during the second half of the monsoon season
is likely to have a bearing on agricultural production in the current financial year. స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పథకం సాధించింది. కాంస్య పథక పోరులో 2-1తో స్పెయిన్ పై భారత్ గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్లో మొదటి గోల్ ప్రత్యర్థి స్పెయిన్. 18వ నిమిషంలో మార్క్ మెరిల్లస్ స్పెయిన్ తరఫున తొలి గోల్ చేశాడు. అనంతరం భారత ఆటగాళ్ల దూకుడు పెంచి స్పెయిన్ దాడులను తిప్పికొట్టారు. ఇక ఈ ఒలింపిక్స్ లో భారత పథకాల సంఖ్య 4కు చేరింది. భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని సాధించగా వారిని అభినందిస్తూ జగన్ ట్వీట్ చేశారు. దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేశారంటూ ట్వీట్ లో పేర్కొన్నారు వైఎస్ జగన్. భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. పారిస్లోని ఒలింపిక్ క్రీడా గ్రామంలోకి అనుమతి లేకుండా తన సోదరిని తీసుకొచ్చింది అంతిమ్. తన గుర్తింపు కార్డును ఆమెకు ఇచ్చినట్టు విచారణలో తేలింది. దీనిపై అంతింపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఐఓఏ. ఆమెతో పాటు ఆమె టీంను వెంటనే భారత్కు తిప్పి పంపింది. రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో ఓటమి పాలైంది అంతిమ్ పంఘాల్. అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయంపై అధికారికంగా అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. 2017లో నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో నటి శోభిత ధూళిపాలతో నాగ చైతన్య లవ్లో పడ్డారని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. స్క్రీన్ 90 డీటెయిల్స్ చూద్దాం. ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా కాలం రాసిన కథలు మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎంఎస్వి సాగర్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. అంజన్ కస్తూరి, సాంచీ బాత్తి హీరోయిన్స్ గా నటిస్తున్న దిల్ రెడ్డి మూవీ లేటెస్ట్ గా ప్రారంభమైంది. రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ విడుదలకు రెడీగా ఉంది. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ జారీ అయింది. 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రదర్శనకు రాబోతుందట. డబుల్ స్మార్ట్ మూవీ నుండి బిగ్ బుల్ సాంగ్ విడుదలైంది. ఈ మూవీలో సంజయ్ దత్ బిగ్ బుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 మూవీ నుండి ఈయన పాత్ర లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. బాలయ్య 109వ సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందుతున్న మూవీ తొందరలో ప్రారంభం కాబోతుందట. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఇంటర్ స్టెల్లార్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. గత కొంతకాలంగా అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్ లో ఉన్నట్టు వినిపిస్తోంది. లేటెస్ట్ గా వీరిద్దరికీ కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.